చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రతిరోజు చెప్తున్నారు, ప్రతిసారి చెప్తున్నారు. సైరన్లు వేసుకుని తిరగద్దు, హడావిడి చెయ్యొద్దు, గందరగోళం సృష్టించొద్దు, ఆధిపత్యం ప్రదర్శించొద్దు అని. ఈవెన్ తను వెళ్ళేటప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. ఎస్, మనస్ఫూర్తిగా అభినందిస్తాను బాబు గారిని ఆ విషయం. కానీ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో అలా జరుగుతుందా? ఎమ్మెల్యేలు కూడా హార్నేస్కి తిరుగుతున్నారు, పార్టీ నాయకులు కూడా హార్నేస్కి తిరుగుతున్నారు. నెత్తిన బల్బులు లేవంతే, కుయ్యి 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 సౌండ్లతో ఉండేటటువంటి రోజు బోల్డ్ సార్లు కనబడుతుంది. అది 108 సౌండ్లు కాదు, వెహికల్స్కి సౌండ్లే, సఫారీలా లేకపోతే కనుక కియా వాహనాల ఇట్లాంటి వాటి. అంటే బాబు గారు తను పాటిస్తూ మిగతా వాళ్ళని పాటించమని చెప్తున్నారు. ఇదివరకు బాబు గారు వస్తున్నారంటే ఒక పావు గంట అరగంట ముందు ట్రాఫిక్ జామ్ చేసేటటువంటి దశ నుండి ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలకు మించకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. బాబు గారు మారారు, మారుద్దాం అనుకుంటున్నారు. మారడానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తమని గుర్తించాలంటే ఆ సౌండ్ లేకపోతే గుర్తించరు, అందరితో పాటు మామూలు వెహికల్ అవుతుంది అన్నటువంటి ఫీలింగ్. దాన్ని ఎలా మార్చగలరు?